అష్టోత్తర అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చు యశ్వంత్ కుమార్ నేతృత్వంలో అనార్థులకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు నగరంలో ఏసీ కళాశాల ఎదురుగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 108 రోజులు అన్నం కోసం ఎదురు చూస్తున్న అన్నార్థుల కోసం వారి కడుపు నింపిన బచ్చు యశ్వంత్ కుమార్ ని అభినందిస్తున్నారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని మరెన్నో చేయాలని ఆయనకు తెలుగుదేశం పార్టీ తరపున అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం 15 రూపాయలకి పేదవాడి గడుపు నిండా 3 పూట్ల అన్నం పెడుతుంటే ఒక అడుగు ముందుకేసి బచ్చు యశ్వంత్ కుమార్ గత 49 రోజులుగా ఉచితంగా భోజనం అందించడం గొప్ప విషయమని కొనియాడారు. నమస్కారం. ఈరోజు సోదరుడు యశ్వంత్ గారు దాదాపు 108 రోజులు ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి, ముఖ్యంగా అన్నం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కడుపు నింపాలనేటువంటి ఒక సదుద్దేశంతో 108 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి. వాటిని ప్రతిరోజు కూడా భరిస్తూ ఒక మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి యశ్వంత్ ఒక మార్గదర్శకుడిగా, యువతకు ఒక స్ఫూర్తిగా భావిస్తూ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలని ఇంకా ముందు ముందు పెద్ద స్థాయిలో చేయాలని, తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ఆలోచనతో, మనందరికి కూడా తెలుసు గత ప్రభుత్వంలో పేదవాడికి అన్నం పెట్టేటువంటి ఆలోచన కూడా పక్కన పెట్టి అన్న క్యాంటీన్లు తీసేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వం 5 రూపాయలకే 3 పూట్ల 15 రూపాయలకు భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం. రాష్ట్రంలో లక్షల మంది ఈరోజు అన్నార్థిని తీసుకున్నటువంటి పరిస్థితులు. రోజు 5 రూపాయలకు భోజనం అంటే ఒక ఊరికి ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టడం జరిగింది. ఎక్కడైనా వైద్య సదుపాయాల కోసం వచ్చేటువంటి పేదవాళ్ళు మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే కనీసం గుంటూరు లాంటి నగరంలో 100 రూపాయలు లేని మధ్యాహ్నం భోజనం కూడా దొరికే పరిస్థితి లేదు. ఇటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి సోదరులు అనేక మంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. ఒక చక్కటి ఆలోచనతో దీన్ని నిరంతరం చేయాలి 108 రోజుల పాటు అని ఒక సంకల్పంతో యశ్వంత్ గారు వారి కుటుంబ సభ్యులు చేయడం అనేది చాలా సంతోషం. తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు సహకరిస్తాం. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ముందుకు. అందరికీ నమస్కారం. ఈ అష్టోత్తర అన్న సంతర్పణ కార్యక్రమం మేము సుమారు 108 రోజులు అమ్మవారి గోత్రాలు 108 గోత్రాలు చొప్పున 108 రోజులు మేము ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ లో నాకు స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ ఇచ్చిన తర్వాత మన తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి మహమ్మద్ నజీర్ గారి దగ్గరికి వెళ్ళి నేను కలవటం జరిగింది. అన్న ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నానంటే తప్పకుండా చేయి బ్రదర్, మన పార్టీ సపోర్ట్ మన సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటది అని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. అన్నగారికి చెప్పి నేను ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. 50వ రోజున ఈ రోజు అన్నగారిని ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిపించడం ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ రోజు మన శాసనసభ్యులు నజీర్ గారి చేతుల మీదుగా ఈ 50వ రోజు అన్నదాన దానం ఈ రోజు ఆయన చేతుల మీదుగా చక్కగా నిర్వహించడం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ అన్ని దానాల కన్నా అన్నదానం అనేది గొప్పది. ఏదైనా మనం ఇస్తే వాళ్ళకి తృప్తి అనిపించదు. అదే మనం అన్నదానం అయితే వాళ్ళ కడుపు నిండా తిని చాలు అనే దాన్ని అన్నదానం. కాబట్టి నేను 108 రోజులు అవకాశం ఉన్న ప్రతి చోటకి వెళ్ళి 108 రోజులు 108 చోట్ల రోజుకి సుమారు 100 నుంచి 150 మందికి నేను ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ అన్నదానం అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమాల్లో, రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఎక్కడైతే ఈ అన్నానికి అవసరమైన వాళ్ళు, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేయడానికి కారణమైనటువంటి మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వాళ్ళందరికీ, మా అన్నగారు నజీర్ గారికి, భాష్యం రామకృష్ణ గారికి అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొక నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్